25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వ హయాంలో మేము చేశాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు పెంచి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం. అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా వార్షిక ఆదాయం 5 లక్షలు ఉన్నా కూడా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా తీసుకొచ్చాం ఆరోగ్యశ్రీని. అంటే నెలకు 40,000 సంపాదించేవానికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసినాం మేము వచ్చిన తర్వాతనే. దానికి అయ్యే పథకానికి అయ్యే ఖర్చు 300 కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నెలకు. చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ 12 నెలలకు 12 నెలలు ఇంటూ 300 3,600 కోట్లు పెండింగ్. ఆరోగ్య ఆసరాకు అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా నెలకు 5,000 రూపాయలు ఆ పేషెంట్కి ఇచ్చి రెస్ట్ సమయంలో కూడా పేషెంట్ను ఆదుకునే కార్యక్రమం ఆరోగ్య ఆసరా. దానికి మరో 400 కోట్లు అవుతుంది సంవత్సరానికి. 4,000 కోట్ల రూపాయలు, 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ, మరో 400 కోట్లు ఆరోగ్య ఆసరా. పూర్తిగా ఎగ్గొట్టేశాడు. నెట్వర్క్ హాస్పిటల్స్ చేతులెత్తేసాయి. ఏ పేదవాడు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి, నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితులు లేడు. కానీ పెద్ద మనిషి ఏమంటాడు? చూమంతర్ అంటాడు, ఆబ్రక డబ్రా అంటాడు, అన్నీ చేసేసామంటాడు. ఎవరైనా చేయలేదు అని అంటే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తాడు. జరుగుతా ఉంది. రైతుల పరిస్థితి అయితే నేను చెప్పాల్సిన పనిలా ఇంతకుముందే మీ అందరికీ కూడా కంటికి కనపడేట్టుగా అర్థమవుతోంది. రైతులకు పెట్టుబడి సహాయం రద్దయిపోయింది. ఉచిత పంటల బీమా రైతులకు ఇచ్చేది రద్దయిపోయింది. సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం రద్దయిపోయింది. ఆర్బీకేల ద్వారానే పంటను కొనుగోలు చేస్తూ ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చే పరిస్థితి పూర్తిగా రద్దయిపోయింది. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటైతే చెప్పాలి, దేనికదే ఒకటైతే ఒప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశాడు. దేనికి దేని మనం ఒప్పుకోవాల్సిందే కదా. కొన్ని అయితే చేసినాడు ఆయన. దేనికి దేని మనం చెప్పాలి. చెప్పకపోతే అది కూడా తప్పైపోతుంది కదా. 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాధుడు చేసినాడు. ఒప్పుకోవాలి కదా మనం కూడా. 15,000 కోట్ల రూపాయల సంవత్సరంలో కరెంటు బాధుడే బాధుడు చేసినాడు. గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడే బాధుడు అది కూడా చేసినాడు. ఒప్పుకోవాలి మనం, దానికి చేసినట్టు ఒప్పుకోవాలి కదా. అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడు బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి, చేసినాడు కదా. హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాల రేట్ల బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి, చేసినాడు కదా. ఇది కూడా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేసి ఆ రేషన్ ద్వారా సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం కూడా
మానేసినాడు. ఆ బాధుడు కూడా ఒప్పుకోవాలి. ఇంతకుముందు రేషన్ కందిపప్పులు రేషన్ 25% తక్కువ డిస్కౌంట్తో వచ్చాయి. ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేశాడు. ఆ రేషన్ ద్వారా అందించే పప్పులు లాంటివి ఆపేయడం వల్ల పప్పుల ధరలు బాధుడే బాధుడు. అవి కూడా చేశాడు, అవి కూడా ఒప్పుకోవాలి. ఇలా అన్ని రకాలుగా బాధుడే బాధుడు కార్యక్రమానికి మొదలుపెట్టాడు. ఈ సంవత్సర కాలంలో ఏకంగా ఈయన తీసేసిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 3 లక్షల పైచులకు ఉద్యోగాలు తీసేశాడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కదా దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలు దాదాపుగా 3 లక్షల పైచులకు ఉద్యోగాలు పోయాయి. 2,60,000 వాలంటీర్ల ఉద్యోగాలు హూష్కాకి. ఈ రేషన్ బండ్లు నడిపేవాళ్ళు, వాళ్ళకొక హెల్పరు, బండి డ్రైవరు, 9,200 బండ్లు, ఓ డ్రైవరు, ఒక హెల్పరు, ఒక 20,000 ఉద్యోగాలు హూష్కాకి. ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లో పనిచేస్తూ ఉన్న ఈ డ్రైవర్లు, ఈ హెల్పర్లు, ఎండియూలు, ఒక 20,000 ఉద్యోగాలు హూష్కాకి. బ్రేవరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న మరో 15,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళు హుష్కాకి. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్లు, వాళ్ళు ఇల్లు, నేను చెప్పాల్సిన పనులు అన్నీ కలుపుకుంటే 3 లక్షల పైచులకే ఉద్యోగాలు హుష్కాకి ఈయన వచ్చిన తర్వాత. చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు ఒకవైపున అల్లాడుతూ ఉంటే, మరోవైపున ధరలు పెరిగి చంద్రబాబు మోసంతో జనం కింద మీద పడతా ఉన్నారు. ఒకవైపున ప్రజల పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే, రెండో వైపున గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమైనా మేలు జరిగిందా అంటే అది లేదు, అది శూన్యమే. అది ఒక మోసమే. వస్తూనే అయ్యారిస్తానన్నాడు, అది పాయే. ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు, కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలా. కొత్తది త్వరగా వేస్తే త్వరగా ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళని అట్టా పొడిచా. మూడు డిఏలు పెండింగ్ ఇప్పటికే. ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి, జూలై 1 వచ్చేసరికి 4వ డిఏ పెండింగ్. నాలుగు డిఏలు పెండింగ్ ఈ జూలై 1వ తారీఖు వచ్చేసరికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం ఎంప్లాయీస్కు మంచి చేస్తూ ఎన్పిఎస్ను తీసేసి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చి మనం ఎంప్లాయీస్కి మంచి చేస్తే దానిని తీసి ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు. అక్కడ వెన్నుపోటు పొడిచా. దాదాపుగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే 20,000 కోట్లు పైచిలుకున్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తిరిస్తా అంటాడు, భూస్థాపితం చేస్తామంటాడు. ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం తాను, తన ఎల్లో మీడియా ఇద్దరూ కూడా రకరకాల స్కెచ్లు వేస్తారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద తన కళ్ళ ఎదుటే ఆవిరైపోతూ ఉంది. సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి గవర్నమెంట్కి రావాల్సిన సంపద తన జోబీలోకి
తన దొంగల ముఠా జోబిల్లో ఎక్కిపోతా ఉంది ఆ డబ్బులంతా. దానివల్ల రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. సంపద సృష్టికత దేవుడు ఎరుగు, సంపద ఆవిరి కనిపిస్తూ ఉంది. ఆ స్లైడ్స్ ఏమో ఒకసారి. ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం మా 5 సంవత్సరాలలో రాష్ట్ర జిఎస్డిపిలో అప్పుల శాతం 4.08% అయితే ఈయన హయాంలో 2024-25 ఈయన ఒక్క సంవత్సరం హయాంలో రాష్ట్ర జిఎస్డిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 5.12%.